వెల్కమ్ టు పీడీటీవీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం. అంటే ఈ 100 రోజుల్లో జరిగిన ఎత్తుపల్లాలు, ఆటపోట్లు, ఇంటి సభ్యులు వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రావడం, ఇదంతా ఒకసారి మనం షార్ట్కట్లో ఒకసారి ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒకసారి చూసుకుంటే కనుక 16 మంది ఇంటి సభ్యులతో బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 ఇంటి సభ్యులు మిగిలారు. అంటే 10 మంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఈ 10 మందిలో ఇద్దరు వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళారు. ఒకసారి డబల్ నామినేషన్ జరిగింది. సో అలా వచ్చి వెళ్ళడం చూసుకుంటే 12, 1, 13 అన్నట్లు లెక్క. కానీ ఇద్దరు రిపీట్ అయ్యారు కాబట్టి, ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోయారు కాబట్టి మొత్తం 16 మందిలో ఇప్పుడు 6 మిగిలారు కాబట్టి 10 మంది కంప్లీట్గా ఇంటి నుంచి వెళ్ళిపోయినట్టు లెక్క. అయితే ఎవరు ఏ ఏ సందర్భాల్లో వెళ్ళిపోయారు, ఎవరు ఎలాంటి ఆట ఆడారు, ఒకసారి ఫస్ట్ సంజన చూసుకుంటే, సంజన పాపం తను ఆట పూర్తిగా ఇంకా ఆట మొదలెట్టి లోపే, తను ఆట ఆడాలనుకునే లోపే, తను ఇంటి సభ్యులను అర్థం చేసుకునే లోపే తనకి ఎలిమినేషన్ వచ్చేసింది, వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే వెంటనే నూతన్ నాయుడు గారు, నెక్స్ట్ వీక్ వెంటనే నూతన్ నాయుడు గారు వెళ్ళిపోవడం జరిగింది. అయితే నూతన్ నాయుడు గారు మొదట్లో ఇంట్లో ఉన్న వాళ్ళని, అంటే ఫస్ట్ వీక్ ఎవరికి అర్థం కాదు, ఆయన కామన్ మ్యాన్గా వచ్చారు. కామన్ మ్యాన్గా వచ్చినప్పుడు సెలబ్రిటీల మధ్య ఎలా ఉండాలనేది తెలియదు. ఓకే, అప్పుడు ఆయన వెళ్ళిపోవడం జరిగింది రెండో రోజు. ఇక వరుసగా ఒక్కొక్కరు, తర్వాత భాను, తేజ వెళ్ళిపోయింది, తర్వాత భాను వెళ్ళిపోయింది, తర్వాత దీప్తి సునన్ వెళ్ళిపోయింది, తర్వాత శ్యామల వెళ్ళిపోయింది. ఇలాగ వన్ బై వన్ వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళందరూ టాస్కుల్లో అద్భుత ప్రదర్శన చేసేసారా, అద్భుతంగా తమ టాలెంట్ చూపించేసుకున్నారా అంటే ఒక రకంగా ఇప్పటితో పోలిస్తే ఒక్కసారి వెనక్కి వెళితే ముందు 2 వారాలు మినహాయిస్తే తర్వాత నుంచి కొంచెం అద్భుత ప్రదర్శనలే జరిగినాయి. ఒక రకంగా కిరీటి ఎవరైతే ఉన్నారో, కిరీటి కూడా వెళ్ళిపోయాడు కాబట్టి, కిరీటి తను అప్పట్లో ఆట అంటే ఇలా ఉండాలి, చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. కౌశల్ కంట్లో నిమ్మకాయలు పిండినా, భాను వచ్చి ముఖం మీద పసుపు కొట్టినా, లేదంటే కారం జల్లినా, సంథింగ్ ఏదైనా బాబు గోగినేని గారు వెనక నుంచి నీళ్లు పోసినా, ఇదంతా కూడా వాళ్ళు టాస్క్లో పోరాటం చేసేవారు. అంటే అంతమంది ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అప్పుడు కూడా బాండింగ్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య కొంచెం రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కొంచెం ఆటను ఆటలాగా ఆడారు. ఆ టైంలో ఈ అమిత్, ఈ రోల్ రేడా వీళ్ళందరూ ప్రేక్షక పాత్ర పోషించేవారు. వాళ్ళు అంతగా ఆటలు, ఎందుకంటే వాళ్ళందరూ ఒక తల వచ్చి వేశారు కాబట్టి మేము ఒక చెయ్యి వేద్దామని చెప్పి వేశారు తప్ప వాళ్ళు అప్పట్లో అంత యాక్టివ్గా లేరు. అయితే అప్పుడు ఎవరు బాబు గోగినేని గారు కూడా అంత యాక్టివ్గా లేరు. అయితే తర్వాత ఆయన కొంచెం అంటే ఆయన ఫిజికల్గా గేమ్లో పార్టిసిపేట్ చేయకపోయినా మెంటల్గా, అంటే ఆయన ఆలోచనలకు పదును పెట్టి గేమ్లు ఆడేవారు. సో అప్పుడు గేమ్స్ మనకు చాలా, ఎందుకంటే కిరీటి చూడండి, ఫస్ట్ టైము ఎప్పుడైతే కౌశల్ని కళ్ళలో నిమ్మకాయ పిండడం, యాక్చువల్గా కళ్ళలో పిండలేదు, కళ్ళ కింద పిండడం, ఇదంతా చేయడం, అతన్ని ఫిజికల్గా అతన్ని టార్చర్ పెట్టాడనే భావన మనందరికీ వచ్చేసింది. దాంతో ఒకసారి కౌశల్కి హైప్ క్రియేట్ అయింది. ఓకే, అది ప్లస్ ఆర్ మైనస్ అనేది పక్కన పెడితే, ఆ గేమ్ మనం, అంటే ఎవరి గేమ్ ఎలా ఆడారు అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళ గేమ్లో, ఆ పోరాటంలో వాళ్ళ బ్రెయిన్ అనేది పెట్టి ఆడేవారు. అయితే నేను డిఫరెన్స్ చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. ఆ తర్వాత కూడా, అంటే సామ్రాట్ కూడా అప్పుడు కొంచెం వెనక ఉండేవాడు. అప్పట్లో తనీష్ కూడా గేమ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి గేమ్ను కొత్తగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఒక్కొక్కరు వెళ్ళిపోవడం, ఉన్న వాళ్ళ మధ్య బంధాలు పెరగడం, ఒక్కొక్క వారం వెళ్ళిపోవడం, ఉన్న వాళ్ళ మధ్య మళ్ళీ బంధాలు పెరగడం, ఇవన్నీ జరగడంతో, ఒక్కొక్కరి మధ్య ఇవన్నీ జరగడంతో ఫైనల్గా ఏం జరిగిందంటే, ఇప్పుడున్న మిగిలిన 6 ఎందుకంటే ఫస్ట్ నుంచి కౌశల్ ఎవరితోనూ వివాదాలు పెట్టుకోలేదు, ఎవరితో బంధాలు పట్టుకోలేదు, ఎవరిని అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ ఇలాంటి రిలేషన్ ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. కాబట్టి తను గేమ్లా ఆడుతున్నాడు. కాబట్టి అది జస్ట్ 106 రోజులు రియాలిటీ షో అని ఆయన ఇంట్లోకి వచ్చాడు. కాబట్టి 106 రోజులు మన గేమ్ మనం ఆడితే సరిపోతుంది. తను ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇంట్లో తను ఏవైతే పొద్దున్న లేచి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టుకుంటాడో, మార్నింగ్ లెగడం, జిమ్ చేయడం, ఇంట్లో పనులు ఏమైనా ఉంటే టాస్క్లు చేయడం, టాస్క్లు ఏమైనా ఇస్తే అందులో పార్టిసిపేట్ చేయడం, ఇట్లా బిగ్ బాస్ రూల్స్ పాటించడం, రాత్రి అవగానే పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవడం, ఈ డ్యూటీ అతను ఒక్కడే సక్రమంగా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేకుండా చేస్తున్నాడు. టాస్కుల్లో కూడా అంతే, టాస్క్లు ఆడడం, ఎవరైనా తప్పు చేస్తే ముఖం మీదే ప్రశ్నించడం, ఫస్ట్ నుంచి ఎలాంటి మార్పు లేదు కౌశల్లో, అవన్నీ నడుస్తూ వస్తున్నాయి. అయితే ఒక్కొక్కరు ఇంటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కౌశల్లు ముఖం మీద అడగడంతో జీర్ణించుకోలేక గొడవలు పెట్టుకోవడం, ఓహో వీళ్ళందరూ వెళ్ళిపోయిన అందరూ గొడవలు పెట్టుకున్నారు కాబట్టి కౌశల్ మంచోడు కాదేమో అని చెప్పి మిగిలిన వాళ్ళు బ్రెయిన్లో స్టాంప్ పడిపోవడం, సో వీళ్ళు కూడా కౌశల్ మీద వ్యతిరేకంగా తయారై మాట్లాడడం, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయ్యి వచ్చి ఎప్పుడైతే ఒక వ్యక్తినికి యాంటీగా తయారవుతున్నారో, యాంటీ వర్గం అంతా ఒక టీమ్గా ఫామ్ అవ్వడం కామన్, అది మామూలుగా.
అదే జరిగింది బిగ్ బాస్ ఇంట్లో కూడా. సో ఫైనల్గా ఇప్పుడు 6గురికి చేరుకున్నారు. ఈ 6గురు చేరుకున్నా కూడా ఈ 6గురు మధ్య బాండింగ్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోయినాయి. ఇవి ఎందుకు పెరిగిపోయినాయి అంటే కౌశల్ మీద వ్యతిరేకతతో పెరిగిపోయినాయి. ఇప్పుడు అంటే వాళ్ళ మధ్య బాండింగ్స్ మధ్య ప్రేమ లేదా ఉందా అనేది దాని గురించి నేను మాట్లాడట్లే. ఒక వ్యక్తి గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు అంటే ఆ వ్యక్తి గురించి ఆపోజిట్గా నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారంటే ఆ మాటల్లో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బలపడుతుంది ఆటోమేటిక్గా. అంటే ఇక్కడ రీజన్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బలపడడానికి రీజన్ అవతల వీళ్ళిద్దరికీ శత్రువుగా కనిపిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తి మీద వీళ్ళు నెగిటివ్ ఒపీనియన్ బ్రెయిన్లో పెట్టుకోవడం వల్ల వీళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుంది. అలాగే ఇప్పుడున్న 6గురిలో 5గురి మధ్య బంధం బలపడడానికి కారణం అదే. ఓకే, నిన్న ఇసుక టాస్క్లో మనం క్లియర్గా చూసాం. రోల్ రేడా హెల్ప్ అని అనగానే వాళ్ళిద్దరూ వచ్చి హెల్ప్ చేశారు. అదే కౌశల్ హెల్ప్ అని అంటే కనుక ఒకవేళ సామ్రాట్ కానీ గీత కానీ రోల్ రేడా కానీ తనీష్ కానీ దీప్తి కానీ ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారా? అసలు అనుమానమే లేదు, ఎవరు వచ్చి హెల్ప్ చేయరు. తన హెల్ప్ అని అడగడం కూడా వేస్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన ఒంటరిగా ఆడుతున్నాడు, ఇప్పటికీ ఒంటరిగానే ఆడుతున్నాడు. అది ఒంటరిగా ఆడి ఆయన ఓడిపోయాడా గెలిచాడా అనేది పక్కన పెడితే ఒంటరిగా ఆయన పోరాడాడు. ఆయన ఒంటరిగా పోరాటం చేశాడు, దాన్ని మనం మెచ్చుకోవాలి. అక్కడ అదే జరుగుతుంది. అంటే మొత్తం ఇప్పుడు 100 ఎపిసోడ్స్ మనం ఒకసారి రివ్యూ షార్ట్కట్లో చూసుకుంటే ఒక్కొక్క టాస్క్లో చెట్టు నుంచి యాపిల్స్ కోసిన టాస్క్లో కానీ లేదంటే సీక్రెట్ టాస్కుల్లో కానీ ప్రతి టాస్క్లో అంటే ఇప్పుడు నామినేషన్స్ కారణంగా కొన్ని టాస్కుల్లో లేకుండా ఆయన సంచాలకుడిగా వ్యవహరించాడు. సంచాలకుడిగా కూడా తన బాధ్యత ఎంత కరెక్ట్గా నిర్వర్తించాడు అంటే ఆయన సంచాలకుడిగా రూల్స్ తప్పుండొచ్చు, రూల్స్ మార్చుండొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఆయన బ్రెయిన్ అందులో పెట్టాడు, దృష్టి పెట్టాడు. అంటే ఏదో చెయ్యాలి, ఏదో లైట్ తీసుకోకుండా సరే వెనకుందాంలే, మనకెందుకులే సంచాలకుడు ఏదో తీర్పేసి చేస్తే సరిపోద్దులే అని అనకుండా ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో చిన్న చిన్న లోపాలు అయితే జరుగుండొచ్చు. ఓకే, అది బిగ్ బాస్ ఉన్నాడు చూసుకోవడానికి ఆయన చెప్తాడు. కానీ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, ఈయన పెట్టిన రూల్స్ ఈయనే బ్రేక్ చేస్తున్నారనే వాదనలు జరుగుతున్నాయి. అది నిజంగా బ్రేక్ చేస్తే బిగ్ బాస్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆ టీం చూసుకుంటుంది. అలా అనుకుంటే ఈ వారం అంతా ఎవరు తలదో దువ్వుని పెట్టుకోకూడదు, ఎవరు దూకోకూడదు. కానీ మరి రోల్ రేడా దూకుంటున్నాడే, అది క్లియర్గా మనం విజువల్ కూడా చూసాం. మరి రోల్ రేడాకి శిక్ష ఏది? నిన్న వీళ్ళు ఫిజికల్గా శారీరక హింస పెట్టుకుంటున్నారు అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది సడన్గా. అవసరమైతే తనీష్ని కౌశల్ని ఇప్పుడే ఇంటి నుంచి పంపించేయచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ఓకే, నిజమే పంపించేయచ్చు రూల్స్ బ్రేక్ చేస్తే. మరి రోల్ రేడా కూడా రూల్ బ్రేక్ చేశాడు, తన తల తాను దూకున్నాడు. దాని మీద ఎందుకు మాట్లాడరు? దీప్తి సునైనా లెటర్ రాసింది. దీప్తి సునైనా లెటర్ రాసినప్పుడు ఏ కెమెరా ఎందుకు పట్టుకోలేకపోయింది ఆమెను? అది రూల్ బ్రేక్ చేయడం కాదా? అసలు ఆమె ఆ లెటర్ ఎప్పుడు రాసింది, ఎలా రాసింది? ఇవన్నీ చూసుకుంటే అందరూ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, అందరూ శిక్షార్హులే. ఎలిమినేట్ చేయాలంటే అందరినీ ఇంటి నుంచి పంపించేయాలి. మరి సడన్గా ఒకవేళ నిజంగా బిగ్ బాస్ ఆ డెసిషన్ తీసుకుంటే కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ బ్రేక్ చేస్తున్నారు. ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది పడుకుంటే కుక్కలు అరిచిని, ఇవన్నీ కౌంట్ చేసుకుంటే అందరూ పడుకున్నారు, అందరి ద్వారా కుక్కలు అరిచిని. తనీష్ పడుకున్నాడు, గీత పడుకున్నాడు, దీప్తి, ఇలా ఎవరికి వాళ్ళు పడుకునే ఉన్నారు ఏదో సందర్భంలో. అంటే వాళ్ళు నైట్ టాస్కులు లేట్ అవ్వడం, ఇబ్బంది పడడం, ఈ టైంలో పడుకుని ఉండొచ్చు. అందుకని ఒక్కొక్కసారి చూసి చూడడం కూడా బిగ్ బాస్ వదిలేస్తున్నాడేమో మనం అనుకోవచ్చు. అవన్నీ దాన్ని కూడా మనం భూతద్దం పెట్టి చూడకూడదు. అయితే తప్పులు చేస్తున్నారని కూడా ఒక కౌశలే తప్పు కాదు, అందరూ తప్పులు చేస్తున్నారనేది కూడా అక్కడ గమనించాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 100 ఎపిసోడ్స్ మీద మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సింగిల్ స్టాండ్ మీద ఒకే మాట మీద తప్పు అని ఎత్తి చూపించి ఇది ఇంట్లో ఇది ఇలా చేయడం, ఎవరైనా తప్పు చేస్తే మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదేమో అని ఉన్నది ఉన్నట్టుగా లోపల పెట్టుకోకుండా బయటికి మాట్లాడేసి, ఎందుకంటే వెనక ఇంకొకరితో చర్చించడం, ఇదంతా ఏమీ చేయకుండా ఉన్న వ్యక్తి ఒక కౌశలే. ఎందుకంటే వెనక ఇంకో వ్యక్తితో చర్చించడానికి అతనికి ఒక ఫ్రెండ్ కూడా లేడు, ఆయన ఎప్పుడు సింగిలే. ఆయనకు ఇప్పుడు వీళ్ళందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడడానికి. నేను అంత గొడవ జరిగింది, నాతో ఇంతమంది ఇంత గొడవ పెట్టుకున్నారని తన ఆవేదనను ఎవరితైనా పంచుకోవడానికి కూడా అతనికి ఇంట్లో ఇంకో వ్యక్తి లేరు. ఓవరాల్గా చూసుకుంటే మరి అలాంటప్పుడు అతన్నే దోషి అని వీళ్ళందరూ వేలెత్తి చూపించడం, ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు. ఓవరాల్గా ఈ 100 ఎపిసోడ్స్లో చాలా మార్పులు కనిపించినాయి. మొదటి నుంచి సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. ఆ ఆట మనకు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఇక ఈ వారం రోజుల్లో, ఈ 2 వారాల్లో, ఈ 10 రోజుల్లో మనం ఇంకెన్ని మార్పులు చూడాలో వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ PDTV. హలో, వీడియో చూసేసారా? నచ్చిందా? నచ్చలేదా? మేము చేసిన వీడియో అందరికీ నచ్చాలని లేదు, నచ్చకూడదని లేదు. కానీ నచ్చితే ఓ లైక్ కొట్టండి, ఎవరికైనా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ మీ ముందుంటాం. ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ PDTV.